ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితపై మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. అయితే గతంలోనూ ఇలా ఎన్నోసార్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే తిహార్ జైలు నుంచి లెటర్లు రిలీజ్ చేసే పర్వాన్ని మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో సుకేష్ విడుదల చేసిన ప్రతి లేఖ ఓ సంచలనమే అని చెప్పాలి. గతంలో సుకేష్ చంద్ర ఓ లేఖను విడుదల చేసినప్పుడు మాత్రం కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఆ లేఖలో కవితతో పాటు మంత్రి కేటీఆర్ పై కూడా ఆరోపణలు చేశారు. కవిత కేటీఆర్ కలిసి తనకు 100 కోట్ల రూపాయలు, శంషాబాద్ దగ్గర విలువైన స్థలంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కూడా ఆఫర్ చేసినట్టుగా లేఖలో చెప్పుకొని వచ్చాడు. అంతేకాకుండా సుమారు 2000 కోట్ల లావాదేవీలు జరిగాయని, కవిత కేటీఆర్తో పాటు ఇక 250 GB చాటింగ్ కాల్ రికార్డ్స్లు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ అతనెవరో కూడా మాకు తెలియదు అని, ఓ క్రిమినల్ ఫ్రాడ్ అయిన సుకేష్ హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నాడని కేటీఆర్ అప్పుడు మండిపడ్డాడు. అదే సమయంలో కేటీఆర్ ఇలాంటి నిరాధార ఆరోపణలను ప్రచురించే ముందు మీడియా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా సుకేష్ మరో లేఖను విడుదల చేయగా కేటీఆర్ ఇప్పుడు స్పందించండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మరి సుకేష్ రాసిన ఆ లేఖలో ఏముందో మనం చూసినట్లయితే, బిహార్ జైలు నుంచి ఇక లేఖ రాయగా ఇంతకాలం పాటు తప్పుడు కేసులని, తప్పుడు ఆరోపణలు అంటూ, అంతేకాకుండా రాజకీయ కక్ష సాధింపు అని రెచ్చిపోయారు. ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలని తేలింది. నిజం నిప్పు లాంటిది. ఇప్పుడు ఆ నిజం బయటకు వచ్చింది. ఎప్పటికైనా చేసిన పనులకు కర్మఫలం ఉంటుంది. ఆ కర్మ ఇప్పుడు వెంటాడుతోందని సుకేష్ చంద్రశేఖర్ లేఖలో వెల్లడించారు. అలాగే నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని అహంకారంతో విర్రవీగే వారికి భారతదేశంలో చట్టం అన్నిటికన్నా ఎంతో శక్తివంతమైనదని గుర్తించాలి అని ఆయన అన్నారు. అయితే గతంలో రాసిన లేఖలో 2 అంశాలను మరోసారి గుర్తు చేస్తూ, మొదటిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, రెండవది తిహార్ క్లబ్లో చేరేందుకు కవితకు కౌంటర్ షురు అయిందని, ఇవి తాను ముందుగానే చెప్పినట్టు ఆ 2 ఇప్పుడు నిజమయ్యాయని ఆయన అన్నారు. లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది. తిహార్ జైలుకు కౌంట్ డౌన్ షురు అయింది. ఇదే నిజానికున్న అసలు శక్తి అని చెప్పుకొని వచ్చాడు. అయితే కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలు అన్నీ బయటపడతాయి. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి ఆ సొమ్మును సింగపూర్, హాంకాంగ్, జర్మనీ లాంటి ఎన్నో దేశాలకు పంపిన ప్రతి విషయం ఈడీ విచారణలో వెలుగులోకి వస్తాయి. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లతో బయట పెట్టిన 1000 డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు, దర్యాప్తులు నిజమని తేలాయి. కాబట్టి ఇక మీరు బయటపడే మార్గమే లేదు కవితక్క అంటూ సెటైర్లు వేశారు. అక్క, దేశ ప్రజలందరికీ నిజ నిజాలు తెలిసాయి. ఏది ఏమైనప్పటికీ అక్క, ఈడీ సిబిఐ కన్ఫెంట్రేషన్లో నేను మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖిగా చూస్తాను అక్క. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం సుస్వాగతం అక్క అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక మరో సోదరుడైన అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ లైఫ్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసే ఉంటాడు. అలాగే నా విన్నపం ఏంటి అంటే, అవినీతి సూత్రధారి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ను రక్షించడానికి ఇక అన్నిటిని దాచే పని అస్సలు చేయవద్దు. లేఖను ముగించే ముందు మీకు ఓ చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. క్లైమాక్స్ కు చేరుకుంది. కేజ్రీవాల్ గారికి నా సోదర సోదరీమణులకు తిహార్ క్లబ్ కు వెల్కమ్ అంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.